హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నంద్యాలకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మోక్ష బర్త్డేకి షాపింగ్ కోసం వెళ్తున్నాం, బట్టల షాపింగ్ కోసం. ఇంకా నంద్యాలకి అయితే వచ్చేసాం. ఎప్పుడు మేము రెగ్యులర్గా తీసుకుంటాం అక్కడే, ఆ షాప్లోనే. ఇంకా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళినాం, ఓన్లీ షర్ట్ ప్యాంట్ తీసుకుందామని. ఇంకా షర్ట్ ప్యాంట్ ఎప్పుడు షర్ట్ ప్యాంటే, ఫెస్టివల్స్కి షర్ట్ ప్యాంటే, బర్త్డేకి కూడా షర్ట్ ప్యాంటే ఎందుకు అని అక్కడైతే ఒక షర్ట్ ప్యాంట్ సెలెక్ట్ చేసి తీసుకొని ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఆ షర్ట్ ప్యాంట్ కాస్ట్ అయితే మాకు ఎక్కువనే పడింది అనిపించింది. 800 అయితే పడింది. స్పైడర్ మ్యానా? ఒకటి కావాలా, 2 కావాలా డ్రెస్సులు? 10 వద్దు అసలు. నీకు ఎందుకు కొనియాలి 2 డ్రెస్సులు? దీపావళి కదా, దీపావళి. సరే బాయ్. చాలా బంద్ చేయి. నేనైతే ఇవాళ వాటర్ బాటిల్ అయితే మర్చిపోయాను. చూడండి పాపం మోక్ష. పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా ముందైతే నీళ్ళ బాటిల్ కంపల్సరీ. ఇంకా చూడంగా ఆ గ్రీన్ కలర్ షర్ట్ ఇంకా బ్యాగీ ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసాము. అయినా మా షాపింగ్ అయితే ఒక 10 to 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది, ఎక్కువ టైం తీసుకోము. ఇంకా మేమైతే ఫైనల్గా ఆ బ్లూ కలర్ కోట్ అయితే, బ్లేజర్ అయితే తీసుకున్నాము. మోక్షకైతే దాని కింద ఉన్న థిక్ బ్లూ కలర్ అయితే నచ్చింది. బట్ కన్విన్స్ చేసి ఈ కలర్కి అయితే షిఫ్ట్ చేసాము. మేము తీసుకున్న డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఆ బ్లేజర్ కాస్ట్ వచ్చేసి 1100 అయితే పడింది. బాగుంది కదా, ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది. అంటే సింపుల్గా బాగుంది. ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసి ఇంకా కొబ్బరి బొండాలు అయితే తాగి ఇంటికైతే బయలుదేరాము. ఇంకా ఇంటికైతే వెళ్ళేసి ఓన్లీ రైస్ ఒక్కటే పెట్టినాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రసము, కాకరకాయ ఫ్రై అండ్ చికెన్ అయితే తీసుకొని వచ్చినాము. ఇంకా వాటితో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఊర్లో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే శివుని వీడియో తీస్తున్నా అనుకున్నా, కానీ అసలు తీయలేదు. మా ఊరు శివాలయం చూపిద్దాం అనుకున్నా, బట్ మిస్ అయిపోయింది. మేము 7:30కి వెళ్ళినా అప్పటికి లాక్ అయితే వేసినారు. ఇంకా నేను బయటనే కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్ళిన ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చి ఇంటి పక్కల అందరికీ చాక్లెట్లు పంచి ఇంకా మోక్ష స్కూల్ దగ్గరికి వెళ్ళి మోక్ష స్కూల్ మొత్తం చాక్లెట్స్ అయితే ఇచ్చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ మేమైతే ఇంకా మహానందికి అయితే వెళ్ళాము. చూసారు కదా, వాళ్ళైతే మోక్ష వాళ్ళ క్లాస్మేట్స్, యూకేజీ క్లాస్మేట్స్ అనమాట. అందరు విష్ చేస్తున్నారు. ఇంకొక మీషో ఆర్డర్ ఉంటే అదైతే రీల్ చేసేసి ఇంకా మహానందికి అయితే మేము బయలుదేరిపోయాము. చూడండి మా చుట్టూ పొలాలు, వాతావరణం. మా సైడ్ అయితే ఎక్కువ అరటినే వేస్తారు. బాగుంది కదా, క్లైమేట్ కూల్ అంటే కూల్ ఏం లేదు, బాగా ఎండగా వేడిగానే ఉంది. అంటే వాతావరణం చెప్తున్నా. ఇంకా మహానందిలోకి అయితే ఎంటర్ అయినాం. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే పెద్ద నంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఆ పెద్ద నందిని మీరు ఎక్కడ చూస్తారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే గరుడ నంది నవనందులలో ఒకటైన నంది. ఇంకా నెక్స్ట్ ఏం వస్తుంది అంటే పోలీస్ స్టేషన్ వస్తుంది. పోలీస్ స్టేషన్కి మాకు ఒక అనుబంధం ఉందిలేండి, మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఫైనల్గా మహానంది ఎంట్రన్స్కి అయితే వచ్చాము. మోక్షకి మార్నింగ్ వేరే డ్రెస్ అయితే వేసాము. తర్వాత ఇంకా అక్కడ స్విమ్మింగ్ చేస్తారంటే కోనేరులో, ఆ డ్రెస్ తీసేసి ఇంకా వేరే డ్రెస్ వేసుకున్నాను, నార్మల్ డ్రెస్. మళ్ళీ ఇంకా విడిచింది ఎందుకు తీసుకొని రావడం అని మళ్ళీ ఇంకో వేరే డ్రెస్ అయితే తీసుకొని వచ్చినాను. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళిపోయాక ఫోన్లో అయితే అక్కడ ఇచ్చేసి ఇంకా కోనేరు దగ్గర అయితే బాగా స్విమ్ చేశారనమాట మా వారు ఇంకా మోక్ష అయితే 1 hour అక్కడ స్పెండ్ చేసినా కూడా స్విమ్మింగ్ దగ్గర. ఇంకా నేను ఇంకా కొంతసేపు ఉంటాను, బాగా పాపం ఏడ్చినాడు. సరే నెక్స్ట్ టైం ఉందాంలే అని చెప్పినాం. మేము వెళ్ళడం ఒక 20 minutes 30 minutes లేట్ అయిపోయింటే గుడి అయితే మూసేవారు. ఇంకా మేమైతే 4-5 వరకు అక్కడే ఉండాల్సింది వచ్చేది. మోక్ష అయితే ఇంకా బాగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాడు మహానందిలో.
ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, ఒక అన్న. ఎప్పుడు వెళ్ళినా కూడా మంచిగా దర్శనం చేపిస్తాడు. ఇంకా అక్కడ ఉన్న శివయ్యకి అభిషేకం చేయించుకున్నాము. ఇంకా అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయించి బయటకు వచ్చాము. ఇక్కడ మోక్షకైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాడు. మేమందరం కొన్ని ఫొటోస్ అయితే దిగి కొంచెం టైం స్పెండ్ అక్కడ చేసి ఇంకా పులిహోర లడ్డు అయితే తీసుకొని, మా మహానంది పులిహోర చాలా ఫేమస్ తెలుసు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లడ్డు అయితే నార్మల్గానే ఉంటుంది కానీ పులిహోర ఫేమస్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మహానందిలో పులిహోర? ఇంకా అక్కడ తినేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. మేమైతే దిగిన పిక్స్ అయితే పెడుతున్నా, చూసేయండి. ఇంకా ఇంటికి వచ్చి మార్నింగ్ ఏబీసీ ఫ్రై అయితే చేసినాను. ఏబీసీ ఫ్రై అంటే ఆలు బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే చేశాను. ఇంకా చేసిన తర్వాత ఇంకేం చేయలేదు. మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాము. ఇంకా మధ్యాహ్నం వచ్చి చపాతీ అయితే చేసుకొని తినేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్కి అయితే రెడీ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. కేక్ కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది.